జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు. గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామును నివారించేందుకే తప్పనిసరి అయితే ఆర్ఎన్బి నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడి అంటూ ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే 10 రోజు సంక్రాంతి సెలవు దినాల్లో ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. దాన్ని మరి ఎన్హెచ్ఏ ఇది కేంద్ర రవాణా శాఖ మంత్రి ఎవరైతున్నారో గడ్కరీ దాన్ని ఆమోదిస్తాడా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను ఏమంటా ఉన్నానంటే ఇది మీరు ఆంధ్రలో ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం ఏనాడైనా ఇలాంటి పరిస్థితి చేసి ఇంత సీరియస్గా మీరు పనిచేసిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ రేవంత్ రెడ్డి కానీ అడుగుతా ఉన్నాను. మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్రలో ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కదా. సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆంధ్రలో మచ్చిక చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇంకా 10 రోజుల తర్వాత ఉంది అంటే 10 రోజుల తర్వాత ముందు దాదాపు 2-3 రోజుల నుంచే ఈ కసరత్తు స్టార్ట్ అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు టోల్ కట్టద్దు టోల్ లేకుండా మేము చేస్తాం ట్రాఫిక్ లేకుండా చేస్తామని చెప్పేసి ఆంధ్ర ఓటర్లను మచ్చిక వేసుకునేటువంటి ఒక ప్రయత్నం ఆల్రెడీ ఇప్పటి నుంచే జరుగుతూ ఉంది. రేపటి రోజు చెప్పుకుంటారు ఎలక్షన్స్ ప్రచారంలో, జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటారు ఏంది మేము చూడండి ఆంధ్రలను చాలా జాగ్రత్తగా ఆంధ్రకు పంపడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకున్నామో చూడండి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ మీద మీరందరూ కూడా చూసిరు కదా. ఇప్పుడు చూడండి మేము ఫ్రీగా టోల్ అంతా కూడా మేమే కట్టడం వల్ల ఈరోజు మేము చర్యలు తీసుకోవడం వల్లనే ఈరోజు మీరు సురక్షితంగా మీ ప్రాంతాలకు వెళ్ళి రావడం జరిగింది. సో అందుకే మాకు ఓట్లు వేయండి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సరే ఇదే ప్రయత్నం మరి దసరాకి చేసేటువంటి అవకాశం ఉంటుందా? దసరాకి కూడా విజయదశమి కూడా ఇదే ప్రయత్నం చేస్తారా? టోల్ లేకుండా చేస్తారా? అంత చిత్తశుద్ధి ఉందా వీళ్ళకి ప్రభుత్వానికి? కేవలం ఆంధ్ర ఓట్ల కోసమే ఈ చిల్లర రాజకీయం తప్ప వేరే ఏది లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద టోల్ ఛార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే జనవరి 9 నుంచి 18 వరకు 10 రోజుల పాటుగా NH-65 పై వెళ్లే వాహనాలకు పంతంగి, కోర్లపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద టోల్ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారంటూ చూస్తున్నాం. సో ఆంధ్ర వైపు వెళ్ళేటువంటి వాహనాలకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఈ సంక్రాంతికి వెళ్తారు కదా. మరి ఈ యొక్క వరంగల్ హైవే కానీ, కరీంనగర్ హైవే కానీ, నిజామాబాద్ హైవే కానీ, ఆదిలాబాద్ హైవే కానీ, ఇటు మహబూబ్నగర్ హైవే కానీ వీటన్నిటికీ ఎందుకు మీరు ఆ హైవేల పైన కూడా ఎందుకు రాయట్లేదు? ఓన్లీ కేవలం ఆ సూర్యాపేట విజయవాడ హైవే అవుతుందో దానికి ఎల్బినా నుంచి సూర్యాపేట విజయవాడ వెళ్ళే హైవేల పైన ఎందుకు రాయడం జరిగింది? సో ఒకటే NH-65 పై వెళ్ళే వాహనాలకు పంతంగి, కోర్లపాటు, చిల్లకలు 3 ప్లాజాలు ఎందుకున్నాయి? 3 టోల్ ప్లాజాలు ఎందుకున్నాయి? వివిధ రకాల టోల్ ప్లాజాలు అన్ని టోల్ ప్లాజాల పైన కూడా రాయాలి కదా. అంటే కేవలం ఆంధ్రుల బాంఛన్గిరి చేయడానికి మాత్రమే చేస్తున్నారా? ఆంధ్రలకు ఓట్ల కోసమేనా ఇది అంతా కూడా? సో తెలంగాణ వాదులారా గమనించండి, హైదరాబాద్ వాసులారా గమనించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆంధ్రుల కోసమే పనిచేస్తుందా? ఏంది ఇది? ఎక్కడి న్యాయం నాకు అర్థం కాదు. చేస్తే అందరికి సమానంగా చేయండి, లేకపోతే లేదు. మీరు ఆంధ్రాకు పోయేటువంటి విజయవాడ హైవేకి సంబంధించేమో ఆడ 3 టోల్ ప్లాజాలు ఏవో ఉన్నట్టున్నాయి, వాటి ఆంధ్రలో పోవడానికి మాత్రం మీరు అడ్జేస్తున్నారు. కానీ తెలంగాణ ఈరోజు తెలంగాణ వాళ్ళు కూడా సంక్రాంతికి ఇంటికి పోతారు కదా, మరి వాళ్ళ టోల్ ప్లాజాల దగ్గర ఎందుకు మీరు అడ్జేయరు? ఒకసారి గమనించండి. ఇది చాలా సీరియస్ విషయం. తెలంగాణ వాదులరా, జిహెచ్ఎంసీలో ఓట్ల కోసం కకృతి పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రలో పెట్టుబడిదారి పెత్తందారి వర్గాలకు బాంఛన్గిరి చేయడానికి, అదేవిధంగా ఆంధ్రలో ఓట్లను కొల్లగొట్టడానికి ఈరోజు ఇంత దిగజారి వ్యవహరిస్తున్నారు. అంటే వీళ్ళకు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా ఆంధ్ర ప్రయోజనాలే ముఖ్యమైపోయినవి. అది గమనించాలి తెలంగాణ సమాజం అంతా కూడా. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచి అంటే జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంటే చూడండి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో. తద్వారా ఎంతో మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య, ఎంతో మంది ప్రయాణికులు కాదు ఎంతో మంది ఆంధ్ర వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా సొంతలకు వెళ్ళే అవకాశం కలుగుతుందని తెలిపారు. మేమేం ఆంధ్రులకు ఇవ్వద్దు అని మేము చెప్పట్లేదు, ఇచ్చుకోండి, కానీ తెలంగాణ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు నాకు అర్థం కాదు. అంటే ఆంధ్ర ఓట్లే మీకు ప్రామాణికం. సో తెలంగాణ సమాజం గమనించండి, ఎంత
ఎంత ద్రోహం చేస్తున్నారో తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు ఈ ప్రాంతంలో వండుకుంటా ఈ ప్రాంత ప్రజల ట్యాక్సులతోటి కులుక్కుంటా ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క పాలక వర్గాలు ఏ విధంగా ఆంధ్ర తొత్తులుగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. తద్వారా ఎంతో మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య లేకుండా సొంతలకు వెళ్లే అవకాశం కలుగుతుందని తెలిపారు. సాధారణ సమయం కంటే పండుగ సమయంలో టోల్ ప్లాజా వద్ద దాదాపు 200% అదనంగా ట్రాఫిక్ ఉంటుందని లేఖలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గంటల తరబడి వేచి ఉండడంతో సమయం వృధా అవుతుందని వివరించారు. ఇదే విషయమై ఆ మంత్రి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ టోల్ ప్లాజాల వల్ల ట్రాఫిక్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి సారించారని చెప్పారు. అవసరమైతే 1-2 రోజుల్లో తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీని ప్రత్యేకంగా కలిసి మరోసారి ఈ అంశంపై విజ్ఞప్తి చేస్తానన్నారు. తప్పనిసరి అయితే టోల్ ప్లాజా వద్ద కనీస రుసుము చెల్లించేందుకు ఆర్ఎన్బి సిద్ధంగా ఉందని అన్నారు. ట్రాఫిక్ ను స్వయంగా పరిశీలిస్తా అంటూ ఈయన మాట్లాడతారు. పోయి చేయండి, బాంచర్గిరి చేయండి, వాళ్ళకి చెంచాగిరి చేయండి. వాళ్ళు చేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ పానాలు కదా మనకి. కుక్క బిస్కెట్లు ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తదారి వర్గాలు వేస్తున్నటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ పానాలు కదా మరి. మనం అంతే, వాళ్ళకే బాంచర్గిరి ఇస్తాం. తెలంగాణ ప్రజలు ఓట్లేసారు కదా, వాళ్ళకి సేవ చేద్దామనేటువంటి సోయిలైనటువంటి చాతగాని దద్దమ్మలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నారంటే మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మీ అంత దరిద్రులు ఎవరూ లేరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం హైదరాబాద్ విజయవాడ హైవేనే అక్కడే ప్రయాణికులు ఉంటారా? హైదరాబాద్ వరంగల్ దానిలో ప్రయాణికులు ఉండరు, హైదరాబాద్ కరీంనగర్ దానిలో ప్రయాణికులు ఉండరు, హైదరాబాద్ నిజామాబాద్ దానిలో ప్రయాణికులు ఉండరు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పోయే ప్రయాణికులు కాదు, హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ పోయే ప్రయాణికులు కాదు. కేవలం ఆంధ్ర పోయే మాత్రమే మీకు ప్రజల గిదా. ఇప్పటికైనా మార్చుకోమని చెప్పేసి ఈరోజు మేము చాలా సీరియస్గా చెప్తాం. లేకపోతే దీనికి పరిణామాలు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా చెప్తాం, ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అది ఎవరికి బెనిఫిట్ అని కానీ మీరు తెలంగాణ చేస్తున్నటువంటి దుర్మార్గం ద్రోహం అవుతుందో ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ఓటర్లు ఎంతమంది ఉన్నారో హైదరాబాద్లో తెలంగాణ ఓటర్లు కూడా అంతే మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా మేము చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఖచ్చితంగా. ఇంకా నేను స్వయంగా పరిశీలిస్తామంటున్నాను. పోయి బాంచర్గిరి చేయి, వాళ్ళు వేసి కుక్క బిస్కెట్లు కదా మనకి అలవాటైన పానం కదా కుక్క బిస్కెట్లకు. సిగ్గుండాల కొంచెమైనా పాలకులుగా ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. అన్ని ప్రాంతాల వాళ్ళని ఒకే వేదిక చూడండి. ఏమైనా అంటున్నారా అక్కడ? ఆంధ్ర వాళ్ళని ఏమైనా అంటున్నారా? ఏం లేదు కదా. ఎందుకు మీకు అంత రోషం పడుకొస్తుంది? వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వస్తుంది? సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇది బతుకులు మీ కథ. తద్వారా ఎంతో మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య, ఎంతో మంది ప్రయాణికులు కాదు, ఎంతో మంది ఆంధ్ర వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా సొంతలకు వెళ్ళే అవకాశం కలుగుతుందని తెలిపారు. మేమేం ఆంధ్రులకు ఇవ్వద్దు అని మేము చెప్పట్లేదు, ఇచ్చుకోండి, కానీ తెలంగాణ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు నాకు అర్థం కాదు. అంటే ఆంధ్ర ఓట్లే మీకు ప్రామాణికం. సో తెలంగాణ సమాజం గమనించండి ఎంత ద్రోహం చేస్తున్నారో తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు. ఈ ప్రాంతంలో వండుకుంటా ఈ ప్రాంత ప్రజల ట్యాక్సులతోటి కులుక్కుంటా ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క పాలక వర్గాలు ఏ విధంగా ఆంధ్ర తొత్తులుగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.